ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు వినేటప్పుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుడి వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క హృదయం అనేది మనకు తెలియనటువంటి కాలం నుంచి మనం అంతో ఎంతో నేర్చుకుంటున్నటువంటి ఈ రోజు వరకు కూడా ఒక రీతిగానే ఉంది. దేవుని హృదయం అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు అది మంచి చేసేటువంటి హృదయమే కానీ ఆయన్ని ముందు పెట్టి, యేసు ప్రభువుని ముందు పెట్టి, తండ్రి దేవుణ్ణి ముందు పెట్టి మనుషులని మోసం చేసేది, మనుషులని పాడు చేసేది, కుటుంబాలని చిన్నాభిన్నం చేసేది అయితే కాదు. దేవుణ్ణి ముందు పెట్టి మనుషులను పాడు చేసేటువంటి స్థితి అయితే దేవుని ఉద్దేశంలో, ఆయన హృదయంలో ఏ మాత్రం కూడా లేదు. మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన పేరు చెప్పి బాగుపడటం కొరకు, వాళ్ళ యొక్క వాంఛలు, కోరికలని తీర్చుకోవటం కొరకు ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, అది దేవుని మనుషులైనా సరే, ఇక మధ్యవర్తులు అంటే దేవుని మనుషులే అనుకోండి. ఇక ఈరోజు రేపు దేవుని సేవకులే కాకుండా దేవుని పేరు చెప్పుకున్న ప్రతి ఒక్కరూ కూడా నాశనానికి తెగబడతా ఉన్నారు. మొదటి నుంచి దేవుని హృదయం ఎలాగున్నదంటే లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని వాక్యము ఈ రోజున మనకి వాగ్దానం చేస్తూ ఉంది. మనుషులు దేవుని యందు భయభక్తులు నిలపటం వల్ల చెడుతనము నుంచి తొలగిపోతారంట. ఈరోజు రేపు చెప్తున్నటువంటి మాట కానే కాదు ఇది. పాత కాలంలో ఉన్నటువంటి దావీదు సమయంలో, ఆయన తర్వాత ఉన్నటువంటి సొలొమోను కాలంలో, ఈ వేల సంవత్సరాల కిందట దేవుని హృదయము దేవుడు అప్పుడే ఆవిష్కరించాడు. అంతకు మునుపు కూడా ఉందనుకోండి. దేవుని యందు ఉన్నటువంటి వారు చెడుతనాన్ని విడిచిపెడతారంట. దేవుని యొక్క మార్గంలో నిలబడినటువంటి వాళ్ళు చెడు చేసేటువంటి స్వభావాన్ని వదిలిపెడతారంట. అప్పుడైతే ఆ దేవుడు ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి మనుషుని ఎడల ఆయన యొక్క ఉద్దేశాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత నుంచి మనము తెలుసుకోలేనటువంటి రోజుల్లో, మనం అంటే మనం కాదు, దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి దేవుని ప్రజలకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము గురించి తెలియనటువంటి రోజుల్లో ఏం చేశారంటే నాశనానికి తెగబడ్డారు దేవుని పేరు చెప్పి. మన ఇంట్లో ఇప్పటికీ కూడా అనేకులు అన్యజనాంగం ఏమంటా ఉంటారంటే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే దూషించడం అనేది దేవుని పేరు చెప్పి దేవుని యొక్క నామానికి అపకీర్తి తెచ్చినటువంటి వాళ్ళ వల్ల ఈ దూషణ అనేది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈ మధ్యవర్తుల నుంచి, దేవుని పేరు చెప్పి బతికినటువంటి వేళ్ల నుంచి దేవుని పేరు అవమానం పడతా ఉంది. మనకి ఈ రోజున చేతిలో సైతం దేవుని వాక్యం ఉంటా ఉంది. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా, యాప్ ఓపెన్ చేసి చూడాలి, బైబిల్ ఏముందో మొత్తం తెలిసిపోతుంది. ఒకప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది కూడా మనకి దొరకకుండా చేసినటువంటి రోజుల్లో దేవుని గురించి ఎవరికి ఎట్లా తెలుస్తుంది?
ఎవరికైనా దేవుని గురించి తెలియాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండాలి. దీనిని చేతిలోకి రాకుండా చేసినటువంటి రోజుల్లో తెగబడ్డారు. ఆ తర్వాత చేతిలోకి వచ్చినటువంటి తర్వాత కూడా ఏదో ఒక అలంకరణ కోసం అన్నట్లుగా మన చేతిలో బైబిల్ ఉండేది. ఇప్పుడు కూడా అనేక మాటలు చెప్తా ఉన్నా, బైబిల్ చదవండి అని. ఒకప్పుడు అలంకరణ కోసం ఉండేది, పట్టుకోవటం, పోవటం, రావటం అంతే. ఆ రోజుల్లో కూడా ఇందులో ఉన్నటువంటిది ఎవరికీ తెలియదు. అంతో ఇంతో తెలిసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క హృదయాన్ని మూసిపెట్టారు. దేవుని హృదయాన్ని అట్లా కప్పేశారు, దేవుని ప్రజలకు తెలియకుండా. ఇక వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ఇక ఫైనల్, ఇక అదే చివరి మాట. ఇక వాళ్ళు చెడు అంటే చెడు, మంచి అంటే మంచి అని అట్లాగా నమ్మేసిన. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు చెడుతనాన్ని వదిలిపెడతారంట. మరి ఇదేంది, ఆయన ఎత్తుకొచ్చినటువంటి వాళ్ళు చెడులో పడిపోతా ఉన్నారు, పాపంలో పడిపోతా ఉన్నారు, పాపం చేయడానికి తెగబడతా ఉన్నారు. అప్పుడు ఇవన్నీ చేసేది వాళ్ళే, ఏదైతే చేయకూడదని ఉంటుందో అవన్నీ చేసేది వాళ్ళే అనే పేరు దాకపోయింది. ఎందుకు పోయిందంటే మనకు తెలియదు. ఆయన హృదయాన్ని మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో నుంచి అంతో ఇంతో తెలుసుకునేటువంటి ఈ రోజు వరకు మనం వచ్చినాం. ఇప్పుడు ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎట్లాంటి దేవుడో తెలుసా? ఒక మనుషుడు చెప్పినటువంటి మాటని అది నిజమా కాదా అని చెప్పినని ఆ మనిషి జీవితంలో నుంచే చూడండి. నేను ఒక మాట చెప్పినటువంటి నేను ఆ మాట ప్రకారంగా ప్రవర్తన, మాట తీరు, జీవితము ఉందా లేదా నా జీవితంలో నుంచే చూడండి. చూస్తే తెలిసిపోతుంది నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అని. అట్లాగా చెప్పేటువంటి వారి జీవితంలో నుంచే దేవుణ్ణి మనం కనిపెట్టవచ్చు. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. దేవునిని అనుసరించిన తర్వాత చెడులో, పాపంలో పడిపోతే అది దేవునిది ఎలాగైతుంది? ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే చెడుతనాన్ని విసర్జిస్తారు అని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుని మాట ఫైనల్. ఆయన చెప్పినటువంటి నోటి మాట శాశ్వతం. అదే మాటని దేవుడు మరలా చెప్తా ఉన్నాడు. ఆ ప్రజలందరూ కూడా దారి తప్పి ఆ కంచెల్లో, ఆ గుట్టల్లో, ఆ రాళ్ళల్లో పడి, ఆ గచ్చ పదాల్లో పడి తిరుగుతా చేస్తా ఉన్నప్పుడు దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. అరే ఇదేంటి ఇట్లా తిరుగుతా ఉన్నారు? నేను చెప్పినటువంటి తోవ ఇది కాదు. నేను ఇట్లాగా రాళ్ళల్లో, ఈ గచ్చ పదాల్లో, ఈ తుప్పల్లో పడి నేను తిరగమట్లా. అంటే వాళ్ళ జీవితాలు అనేవి అట్లాగా ఎటు పడితే అటు పాపానికి తెగబడి ఆ జీవితాలన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి లేకుండా అక్రమంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇర్మీయా గ్రంథంలో దేవుడు సెలవిస్తా ఉండవు, ఏమని చెప్తా ఉన్నాడో ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 28వ వచనం. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలను, నా మాట కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట ఇదే. ఏంటంటే ఎవరైతే మీ మధ్యలో ప్రవక్త ఉన్నాడో, పాస్టర్ ఉన్నాడో, ఆ సేవకుడు ఏం చెప్పాలంటే నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. సత్యమును బట్టి అంటే దేవుడు ఒక మాట చెప్పిందంటే అది సత్యం, కీడైతే కాదు. దేవుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని పాడు చేసుకోవడం చెప్తాడా? బాగుపడే విధంగా ఉంటుంది దేవుని మాట.
మనము అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది దేవుని మాట. మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోండి అన్నట్లుగా ఉంటుంది దేవుని మాట. నా మాట ఎవరికి ఉంటుందో వాడు సత్యాన్ని బట్టి నా మాటని చెప్పాలి. చెత్త ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ధాన్యాన్ని తూర్పుర పడితే పాలంతా ఒకవైపు, ధాన్యం అంతా ఒకవైపు వస్తుంది. ఈ ధాన్యంతో ఆ చెత్తకి ఏమి సంబంధం? సత్యమై ఉన్నటువంటి దేవుని వాక్యముతో అపవిత్రమై ఉన్నటువంటి మాట చెప్పేటువంటి వారు ఏ మాత్రం కూడా దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు ఎవరంటే ఆయనను బట్టి వారి యొక్క పాపాన్ని తొలగించుకునేటువంటి వాళ్ళు. దేవుని వెనుకనే ఆయన అడుగు చాడల్లో నడిచేటువంటి వారు, వారికి ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను విసర్జించేటువంటి వారు. అంటే వారి జీవితంలో ఉన్నటువంటి చెడు పనులు, వారి జీవితంలో ఉన్నటువంటి చెడ్డ క్రియలు తొలగించుకొని తీసేసుకొని ఆయన వెంబడే ఆయనను అనుసరించేటువంటి వారు ధాన్యము వలె ఆయన యొక్క సన్నిధిలో నిలబడతారు. పొట్టులాగా ఎగిరిపోరు. ఎందుకంటే ఆయన ధాన్యం లాంటి మనిషి, దేవుడు ధాన్యం లాంటి మనిషి. ఆయన సన్నిధిలో నిలబడతాం చెత్తలాగా ఎగిరిపోకుండా. చెత్త ఏమవుతుందంటే ఎగిరిపోతుంది. అదే విషయం యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని మనకి యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. మరి ఇన్ని చెప్తా ఉన్నాం కదా, ఆ మనుషులని, ఆ సంఘాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ఎలా కనుక్కోవాలా అంటే వారి యొక్క ప్రవర్తనయే, వారి జీవితమే మీకు వారిని బయటపడేస్తుంది. వారి ఫలము అంటే వారి యొక్క జీవితం అనేది మీకు సాక్ష్యంగా ఉంటుంది. మనకి సాక్ష్యాలు వినపడుతూనే ఉంటాయి, మనకి కనపడుతూనే ఉంటుంది. సేవకుడా, ఆ సేవకుని యొక్క మాట తీరు, ఆ ప్రవర్తన, ఆ వాక్యము చెప్పేటువంటి మనుషుడు వాక్యానికి తగ్గట్లుగా నడుచుకుంటుండా లేదా? ఆయన చెడు క్రియలను విసర్జించమని చెప్తా ఉన్నాడు. ఆ క్రియలను విసర్జించినటువంటి వారే ఆయన యొక్క ప్రజలు. అలాగని చెడు క్రియలను విసర్జిస్తున్నా అని చెప్పి ఆయన వెంబడి అనుసరించేటువంటి వారు ఆ చెడు క్రియలని ప్రోత్సహిస్తే, ఆ చెడు క్రియలు చేయమని ప్రేరేపణ చేస్తే ఆయన వారు కానే కారు. ధాన్యానికి చెత్తకి సంబంధం లేనే లేదు. నా మాట ఎవరికి ఉంటుందో వారు సత్యాన్ని బట్టి జీవించాల. ఆ మాటని పట్టుకొని మాట ప్రకారంగా బ్రతకాల. దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెడుతనాన్ని అసహించుకుంటారు. ఆమేన్. దేవునికే మహిమ. పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు ఆ మొట్టమొదటి రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే తన హృదయాన్ని మన ముందు పెడతా ఉన్నాడు. మీరు అనుకున్నట్టు ఎవడో మధ్యవర్తి, ఎవడో దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి వాడు స్వలాభాపేక్ష కొరకు దేవునిని అక్రమంగా చిత్రీకరిస్తే దేవుడు అక్రమకారుడు కాదు కదా. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన సెలవిస్తా ఉన్నది వాక్యం. మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. ఆయనలోనికి వచ్చి చెడ్డ క్రియలు ఎలా చేస్తారు? చేయరు కదా. చెడుతనము నుంచి తొలగిపోతారు అని చెప్తా, నా మాట ఎవరికి ఉంటుందో ఆ మనుషుడు సత్యాన్ని బట్టి నా మాట చెప్పాలి. దేవుడు నాకు అది చెప్పిండు, ఇది చెప్పిండు అని చెప్పనని మనుషులని పాపానికి లోపరిస్తే, దేవుడు కోరుకోనటువంటి దానిని మనుషుల జీవితాల్లో నిలబడేటట్లు చేస్తే అది దేవునికి విరుద్ధమైంది.
ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే మనుష్యుడు ఆయనను బట్టి మనుష్యుని యొక్క చెడు క్రియలను విడిచిపెట్టాలి. ఆయన కోరుకునేది అదే. ఆయన మొదటి నుంచి కోరుకుంటూ ఉన్నది అదే. ఇక మీదటికి అన్య జనాంగం అనేటువంటి వారు మరొకసారి ఆ సాక్ష్యాన్ని మన ముందు అనకుండా ఆయనను పోలి నడుచుకుందాం. అనేక సార్లు నేను కూడా విన్నా, అన్య జనాంగం అంటూ ఉంటారు, పలానా వాళ్ళు అట్లా చేశారు, పలానా వాళ్ళు ఇట్లా చేశారు అని. ఎందుకంటే ఆయన వెంబడి ఉండాల్సినటువంటి వారు ఆయన వెంబడి ఉంటూనే చెడుతనాన్ని ప్రేమించారు. నిజానికి ఆయన వెంబడి ఉండేటువంటి వారు సత్యాన్ని బట్టి మాట చెప్పాలి, ధాన్యము వల్ల మారిపోవాలి. చెత్త ఉన్నది, ఏం కావాలంటే ఆయనను పోలి మనం నడుచుకోవాలి. మనం చెత్త లాంటి వాళ్ళం అనుకోండి, ఆయన ధాన్యము కాబట్టి ఆయనను పోలి మనం నడుచుకోవాలి. మనకున్నటువంటి చెడు క్రియల్ని మనం తీసేయాలి. అప్పుడు అన్య జనాంగము మన గురించి సాక్ష్యం చెప్తారు. అలాగనే దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశం అనేది స్థాపించబడుతుంది మన జీవితంలో. దేవునికే మహిమ. అలాగ నడుచుకుందాం. దేవుడు కోరుకున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో స్థాపించుకుందాం. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయ కాలమందు మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అమూల్యమైనటువంటి మీ పరలోకపు వాక్యమును తండ్రి ధ్యానించుచూ ఉండగా మీ చిత్తమును, మీ హృదయ ఉద్దేశమును, మీ హృదయంలో ఉన్నటువంటి వాంఛని తండ్రి మాకు తెలియపరచమని, మనుషుల యొక్క మాటకి విలువ ఇవ్వక సత్యమును బట్టి నీ వాక్యమును తండ్రి గ్రహించేటువంటి వివేకమును, జ్ఞానమును దయచేయమని, సజీవమైనటువంటి ఈ మార్గమునందు చెడుతనమును అసహించుకొనుటయే నీవు మనుషుని నుంచి ఆశించేది. నీ యందు ఉన్నటువంటి మేము చెడుతనమును అసహించుకొని భయభక్తులు నీ యందు నిలుపుటకు కృప చూపమని, అజ్ఞానముతో కాక వివేకము చొప్పున, జ్ఞానము చొప్పున నీ మార్గమునందు నడుచుటకు, నిలుచుటకు మీ పరలోకపు కృపను మాకు దయచేయమని, ఘనమైన మీ నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని దేవుని కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.